హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర వీడియో. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి రోడ్స్ వచ్చి బేసిన్ బెర్లిన్లో నన్ను ఛాలెంజ్ చేసే మొగాడు ఎవడైనా ఉంటే రావచ్చు అని అంటాడు కోడి రోడ్స్ ఆన్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. ఆ తర్వాత ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది, సోలో సొకోయా వచ్చి సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ రావడం వల్ల నువ్వు గెలిచావు, లేకపోతే నా చేతుల్లో కుక్క చావు చచ్చేవాడివి, నిన్ను మాత్రం ఛాలెంజ్ చేస్తా మరొకసారి బేసిన్ బెర్లిన్లో అని అంటాడు. మన ఇద్దరి మధ్యలో రీమ్యాచ్ కావాలి బేసిన్ బెర్లిన్లో అని అంటాడు. ఆ తర్వాత కోడి రోడ్స్ ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడు. నేను నీతో ఛాలెంజ్ చేయను, నేను నీతో ఆడను అని అంటాడు కోడి రోడ్స్. ఆ తర్వాత కోడి రోడ్స్ ని కొట్టడానికి చుట్టుముట్టేస్తారు. అప్పుడే ఒకడు వస్తాడు, కెవిన్ ఓవెన్స్ 2 స్టీల్ చైర్ పట్టుకొని వస్తాడు. ఆ తర్వాత వీళ్ళు భయపడి దేఖ్లేంగే అని అంటాడు సోలో సొకోయా. ఆ తర్వాత కోడి రోడ్స్ క్యా దేఖ్లేంగే, ఇది రారే అభి దేఖ్లేంగే అని అంటాడు. ఆ తర్వాత కోడి రోడ్స్ ఇలా అంటాడు, బేసిన్ బెర్లిన్లో నువ్వే నన్ను ఛాలెంజ్ చేయొచ్చు కదా కెవిన్ ఓవెన్స్ అని అంటాడు. ఒరే కోడి రోడ్స్ గా ఇంత వేస్ట్ గాడు ఉన్నావేంట్రా బాబు, ఎవడైనా తన ఇష్టపూర్వకంగా తను వచ్చి నీతో ఛాలెంజ్ చేయాలి కానీ నువ్వే అతన్ని అడుగుతున్నావేంట్రా బాబు, నిజంగా నువ్వే నన్ను ఛాలెంజ్ చేయని ఏం మనిషివిరా, ఎవడు దిక్కు లేకపోతే అక్క మొగడే దిక్కు అన్నట్టు ఉంది నీ వ్యవహారం కోడి రోడ్స్ గా. అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఇలా అంటాడు, ఊరిని దుంపతేగా నువ్వేం తయారైనవురా బాబు, నువ్వే అంటే ఏమరా నన్ను ఛాలెంజ్ చేయమని, నేను నీకు అడగాలరా, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా అని అంటాడు. నీతో ఛాలెంజ్ చేయను, ఏం చేయను పో అని వెళ్ళిపోతాడు కెవిన్ ఓవెన్స్. ఆ తర్వాత కోడి రోడ్స్ ఇలా అంటాడు, ఆగ్రా నన్ను ఎవడు ఛాలెంజ్ చేస్తలేడురా బాబు, నేను మాట్లాడతాను రా స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ తోటి నేను మాట్లాడతాను అని అంటాడు. ఆ తర్వాత ఏదోలా సర్దు చెప్పి కెవిన్ ఓవెన్స్ ని కోడి రోడ్స్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్తాడు. స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేమిద్దరం ఆడబోతున్నాం WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అండ్ బేసిన్ బెర్లిన్ లో, నువ్వు యాక్సెప్ట్ చేస్తే మేము ఆడతామని అంటాడు. ఆ తర్వాత స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్, ఇది అఫీషియల్ కాదు, నేనైతే రోమన్ రైన్స్ తో పెట్టాలనుకుంటున్నా నీతోని మ్యాచ్ WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బేసిన్ బెర్లిన్ లో అని అంటాడు. ఆ తర్వాత కోడి రోడ్స్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ని బతిమిలాడుకుంటాడు. ఓకే మీ ఇద్దరి మధ్యలో మ్యాచ్ పెడుతున్నాను, WWE బేసిన్ బెర్లిన్ లో WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోడి రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అని అఫీషియల్ గా చేసేస్తాడు స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్. ఈ మ్యాచ్ అసలుకి ఇంట్రెస్టే రాదబ్బా నిజంగా. ఇంకా సోలో సొకోయా గానితో పెడితే ఈ మ్యాచ్ ఇంకా అదిరిపోతుండే, కానీ ఈ మ్యాచ్ ఏంద్రా బాబు, నువ్వే నన్ను ఛాలెంజ్ చేయి, నువ్వే నన్ను ఎయ్యు అన్నట్టుగా ఉంది ఇది. ఈ మ్యాచ్ మాత్రం బేసిన్ బెర్లిన్ లో ఇంట్రెస్టే రాదు. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాల్లర్ చాలా డేంజరస్ గా అటాక్ చేస్తారు. ఆ తర్వాత మాంటేజ్ వాళ్ళు నిజంగా చాలా డేంజరస్ గా అటాక్ చేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు అండ్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో నిజంగా చెప్తున్నా సాలిడ్ బాడీతోని వచ్చింది జాడే కార్గిల్. నిజంగా ఆ బాడీ మొత్తం ఆ డ్రెస్ లో నుంచే కనబడుతుంది. నిజంగా పెద్ద బుగ్గలు, పెద్ద బ్రెడ్లు, ఊర్ నాయను ఆ బ్రెడ్ కింద చిన్న స్వరంగం, ఆ పొక్కలో నుంచి కనబడుతున్న చూడు పెద్ద బుగ్గలు, నిజంగా చూడండి ఊర్ నాయను. ఆ గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఆమెను కూడా చూడండి, పెద్ద బుగ్గలు, పెద్ద బ్రెడ్లు, ఊర్ నాయను ఆమ్లెట్ వేసుకొని తినేయాలనిపిస్తుంది బాబు. ఆ తర్వాత వీళ్ళిద్దరిది ఒక గొడవ, నీ బుగ్గల్ని చూడే అనుకుంటా వీళ్ళిద్దరు చూపించుకుంటారు ఆ బుగ్గల్ని. కింద ఉన్న చపాతీని కూడా చూపించండి, నీది చూడు అనుకుంటా. చాలా బాగుంటది చపాతీలు కూడా. ఆ తర్వాత జాడే కార్గిల్ గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా డేంజరస్ గా. ఈ మ్యాచ్ ని గెలుచుకున్న తర్వాత జాడే కార్గిల్ పైన అటాక్ చేస్తారు వీళ్ళిద్దరు, చాలా డేంజరస్ గా. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో నయోమి ఎంట్రీ ఇస్తుంది, అది కూడా పెద్ద బుగ్గలతోటి పెద్ద బ్రెడ్లతోటి ఎంట్రీ ఇస్తుంది. చాలా డేంజరస్ గా అటాక్ చేస్తుంది వీళ్ళపైన. నయోమిని చూడండి, ఆమె డ్రెస్ చూడండి, ఆమె జుట్టుని చూడండి, నిజంగా చూస్తుంటే నవ్వు వచ్చింది ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ LA నైట్ వస్తాడు. ఆ తర్వాత LA నైట్ అంటాడు, లోగన్ పాల్ సిటీలోనే లోగన్ పాల్ ని ఓడించాను నేను అని అంటాడు. ఆ తర్వాత శాంతోస్ ఎస్కోబార్ వచ్చి ఇలా అంటాడు LA నైట్ ని, ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం.
ఈ రోజు ఈ మ్యాచ్ ని గెలిచి #1 కంటెండర్ అవుతాను నేను. ఆ తర్వాత బేసిన్ బెర్లిన్ లో ఈ టైటిల్ ని నేను తీసుకుంటానని చెప్తాడు శాంతోస్ ఎస్కోబార్. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటుంది. ఆండ్రాడే వర్సెస్ శాంతోస్ ఎస్కోబార్ WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం #1 కంటెండర్ మ్యాచ్. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి వీడు అడ్డం వచ్చి చెడదొబ్బుతాడు. ఆ తర్వాత శాంతోస్ ఎస్కోబార్ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అండ్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో WWE #1 కంటెండర్ మ్యాచ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం. ఈ మ్యాచ్ లో DIY చాలా అంటే చాలా డేంజరస్ అటాక్ చేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు DIY ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత ఎంట్రీ ఇస్తాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో సోలో సికోయా ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. సోలో సికోయా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోలో సికోయా ఇలా అంటాడు, ఇప్పుడు నేనే ట్రైబల్ చీఫ్, నా నుండి నువ్వు ట్రైబల్ చీఫ్ అవ్వాలనుకుంటే ఇప్పుడు నువ్వు రావచ్చు రోమన్ రైన్స్ అని రోమన్ రైన్స్ ని పిలుస్తాడు. అప్పుడే ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది. WWE రియల్ ట్రైబల్ చీఫ్, ద రియల్ హెడ్ ఆఫ్ ది టేబుల్ రోమన్ రైన్స్ ది. రోమన్ రైన్స్ వచ్చాడో లేదో కానీ వచ్చిన తర్వాత మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనుకుంటా గుద్దేస్తాడు. నిజంగా టమాటోంగా కానీ బ్రదర్ కి నిజంగా ఏం కొట్టాడు సార్ రోమన్ రైన్స్ ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో పిచ్చా కొట్టాడు సార్ ఈ రోజు. ఆ తర్వాత సోలో సికోయా అండ్ రోమన్ రైన్స్ ఫేస్ టు ఫేస్ అవుతారు. ఆ తర్వాత సోలో సికోయా గానికి ఒక డేంజరస్ సూపర్ మ్యాన్ పంచ్ పడుతుంది. ఆ తర్వాత సోలో సికోయా గానికి గుద్దేస్తాడు సోలో సికోయా గానికి. ఆ తర్వాత టమాటోంగా అని బ్రదర్ కలిసి రోమన్ రైన్స్ ని కొట్టేస్తారు. అయినా కూడా రోమన్ రైన్స్ లేచి సూపర్ మ్యాన్ పంచ్ స్పియర్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఈ రోజు మండే నైట్ రాలో సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేసి ఆ తర్వాత ఒక స్పియర్ ఇస్తాడు చాలా అంటే చాలా డేంజరస్ గా టమాటోంగా గానికి. ఆ తర్వాత స్టీల్ చైర్ తీసుకొని గుద్దేస్తాడు టమాటోంగా గాని బ్రదర్ కి. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో అందరు ఎగ్నాలెడ్జ్ చేస్తాడు ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ని. అదేం కొట్టుడు మీయా, నిజంగా ఏం కొట్టావు నిజంగా, ఓరి నాయను ఆ కోపం ఏందో కానీ గుద్దితే నిజంగా సచ్చిపోవాలి అలాంటి దెబ్బలు కొట్టిండు ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో రోమన్ రైన్స్ ఆన్ ఫైర్. నిజంగా రోమన్ రైన్స్ అండ్ సోలో సికోయా వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది బేసిన్ బెర్లిన్ లో ట్రైబల్ చీఫ్ వర్సెస్ ట్రైబల్ చీఫ్. ఎవరు రియల్ ట్రైబల్ చీఫ్ WWE బేసిన్ బెర్లిన్ లో తెలుస్తుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా జరగబోతుంది బేసిన్ బెర్లిన్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.